నమస్తే అమ్మ, మీ పేరమ్మా? మంగమ్మ పెదనేమిలే నూతన కల్లు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం పనులు చేస్తాండయ్యా, పైసలు కూడా ఇస్తలేడాయా. 4,000 అన్నారు, 4,000 లేవు, ఏం లేవు. ఇక పని చేసుకునే బత్తంటివి, ఇల్లు లేదా ఏం లేదా, పని చేసుకునే బత్తంటివి. కరెంటు వస్తుంది, గ్యాస్ ఉన్నది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నర్సయ్య అండి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత అంటే అన్ని అమలు చేయలేకపోయిండు, కొన్ని అయితే అమలు చేసిండు. మహిళలకు ఫ్రీ బస్ అని, తర్వాత గ్యాస్ 500 రూపాయల గ్యాస్ అని, హైదరాబాద్ లో హైడ్రా పెట్టేసి రోడ్లని ఆక్రమించిన వాళ్ళని, చెరువులు ఆక్రమించిన వాళ్ళని తీసేయడం, అది కూడా మంచిగానే ఉంది. కాకపోతే రైతులకు విషయంలో కొంచెం లేట్ చేశారు. అది రుణమాఫీ ఒకటి, తర్వాత రైతు బంధు ఒకటి వేయడం, అదొకటి లిమిట్ చేసిన, అది బాగుంది. రైతు బంధు అనేది ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పనికిరాని భూమికి 100 ఎకరాలు 200 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా కూడా పనికిరాని వాటికి వెంచర్లకు అన్నిటికి ఇచ్చిండు. ఇట్లా కాకుండా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మంచిగా 5 ఎకరాల వరకే, అది కూడా పంట పండే భూములకే ఇస్తా ఉంటుండే. ఇది చాలా బాగుంది. మరి గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసిపోయింది. అప్పులకే వడ్డీలు కడుతున్నాం అని చెప్పేసి అంటుండు. నెలకు 6,000 కోట్లు కడుతున్నా అని చెప్తుండు. ఈయన పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన దానికంటే కేసీఆర్ కంటే మంచిగా ఉందండి. నెక్స్ట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన అంటే ఆయన ఓన్లీ ఉద్యమ నాయకుడే, ఉద్యమం చేయడం వరకు తెలుసు, కానీ పరిపాలన అనేది ఆయనకు అసలు తెలియదు. కనీసం మన సచివాలయానికి వచ్చిన పాపాన పోలేదు. సీఎం అయిన తర్వాత 9 సంవత్సరాలు దాదాపుగా పైన ఉన్నాడు. ప్రజల కష్ట సుఖాలు గురించి అంటే ఓన్లీ ఇది పెన్షన్ల గురించి అది ఒకటి కరెక్ట్ చూసుకున్నాడు. వృద్ధాప్య పెన్షన్ అని, వికలాంగుల పెన్షన్లు అని అవి కరెక్ట్ గా వేసేసి, రైతు బంధు ఒకటి వేసేసి రెండోసారి అధికారంలోకి వచ్చిండు. మిగతా విషయాలు ఆయన ఏది కూడా సరిగా చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత ఎమ్మటే ఇవ్వాలి కదండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడాబడిపోయి మొత్తం చెట్లు మొలిసి మొత్తం అవి కూలిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇస్తే అదేం బాగుంటుందండి? ప్రజల కోసం కట్టించినావు ఇల్లు, ప్రజలకు ఎమ్మటే ఇచ్చేయాలి కదా. అప్పుడు నీకు మంచి పేరు ఉంటుంది కదా. అదే రాజశేఖర రెడ్డి కట్టించిండు, ఎమ్మటే ఇచ్చేసిండు ఇల్లు. ఏది రాజీవ్ గృహకల్ప అని టౌన్లలో, సిటీలలో ఉన్న వాళ్ళకు, పేదలకు కిరాయికుండి చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. వాళ్ళకి వచ్చే జీతాలు సగం కిరాయిలకే పోతున్నాయని చెప్పేసి ఆయన మంచి పని చేసి, మరి ఈయన కట్టించినాక ఎందుకు ఇవ్వలేదు? అట్లా ఇవ్వకపోవడం పద్ధతి కాదు కదా. ఇవాళ ఎమ్మటే ఇచ్చేయాలి. కళ్యాణ లక్ష్మి కూడా అండి కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం అంటే పేదల కోసం ఉండాలి. మరి ఉన్నత వర్గాలకు, ధనిక వర్గాలకు, భూస్వాములకు సహాయం చేయడం ఏంటండి? రైతు బంధు ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి. పేదల కోసం, ప్రభుత్వం అంటే పేదల కోసం ఉండాలండి, ధనవంతుల కోసం కాదు ఉండేది. అదేండి నా అభిప్రాయం దాని మీద. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? సౌజన్యమ్మ. ఏం చేస్తారమ్మా? స్టడీ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే పెద్దగా ఏం లేదు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అభివృద్ధి అంటే ఏం లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ పోయింది. ఏదో ఫ్రీ బస్ అంట, దాని వల్ల మనకు యూజ్ ఏం లేదు. జాబ్ పర్సన్స్ కి పెట్టుంటే ఒక యూజ్ ఉండేది. అందరికి పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దాని మీదనే బేస్ అయ్యారు. ముసలోళ్ళకి వెళ్ళాలన్నా, చిన్న పిల్ల తల్లులకు వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటది బస్సు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అవి అసలు అడ్రస్ లేవు. ఫ్రీ కరెంట్ అన్నారు, కొంతమందికే యూజ్ అవుతుంది. నార్మల్ సార్, ఏం లేదు. రైతు బంధు ఇచ్చారు, 1 year ఇస్తానన్నారు, హాఫ్ ఇయర్దే ఇచ్చారు. రైతు అది భరోసా అన్నారు, అది కూడా లేదు. నథింగ్ సార్. రేవంత్ రెడ్డి అంత ఏం లేదు. కేసీఆర్ అయితే కొంచెం బెటర్. తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చిందంటేనే కేసీఆర్ వల్ల. అలాంటిది కేసీఆర్ని తీసేసి మనం రేవంత్ని పెట్టాం. 0 సార్ ఇప్పుడు తెలంగాణ, నథింగ్. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారు జాబ్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 100 మెంబర్స్ కైనా జాబ్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు వచ్చిందా సార్ ఎవరికైనా? ఇప్పుడు దాకా కొంతమందికైనా వచ్చిందా? నేను చూసిన వరకు అయితే ఎవరికి రాలేదు. మా సరౌండింగ్స్, మేము కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా, మా వాళ్ళు కూడా చాలా మంది ఇలానే జాబ్కి, కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరికి రాలేదు సార్ మాకు. కేసీఆర్ వల్ల రావడం వల్ల, కేసీఆర్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కైనా జాబ్ వచ్చింది. ఇప్పుడు చాలా మందికి ఎవరికి రాలేదు సార్. మా ఫ్యామిలీ తరపున చూసుకుంటేనే ఎవరికి లేదు. అంటే ఇక బయట ఇంకెలా ఎంతమంది ఉంటారో. కేసీఆర్ ఓకే సార్, రైతు బంధు ఉండేది, రైతు బీమా ఉండేది, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, గృహలక్ష్మి అని ఇంకేదో పథకం వీళ్ళు ఇచ్చారు. ఇది అతను సార్ కేసీఆర్ గారు మనకు పింఛన్ ఇచ్చారు. అన్నీ ఓకే సార్. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నాకైతే బెటర్. కేసీఆర్ అంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. తెలంగాణ కేసీఆర్ సారే కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్స్.